మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అధికారులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత అధికారులదని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అందరం ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రావటం జరిగింది. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బేకరీని ఆయన ప్రారంభించారు. రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నాకు ఏమర్థమైందంటే ఎక్కడ చూసినా కానీ ఫండ్స్ లోపం కనిపిస్తూ ఉంది. ఏం చూసినా ఫండ్స్ తోటి అవసరం ఉందండి. మొత్తం కూడా గత ప్రభుత్వం, గత పాలకులు, గత మంత్రులు కానివ్వండి, ఎవరైనా గత ఎమ్మెల్యేలు కానివ్వండి, మొత్తం కూడా అప్పుల కుప్ప చేసి పెట్టడం జరిగింది. మొత్తం కూడా అన్ని కూడా వ్యవస్థలను అన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది. కాబట్టి ఇంతకు ముందు ఎట్లయిందో ఏమైందో నాకు అవసరం లేదు, సంబంధం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మనం కరప్షన్ ఫ్రీ పాలన మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సహాయపడే విధంగా మరి మన అందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరి సహాయం నేను మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటా. మనం అందరం కూడా కలిసి మరి ప్రజలకు సహాయపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా మరి పనిచేయాలి. మీతో కలిసి నేను కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా భావిస్తాను. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏం ఇబ్బందులు ఉన్నా, ఏం సమస్యలు ఉన్నా మరి నేను ఎప్పుడు కూడా మరి రాత్రైనా పగలైనా ఎప్పుడు కూడా మరి మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ఏదున్నా మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మాటలలో కాదు, ఏదున్నా చేతలలో చేసి మనం ప్రజలకు చూపెట్టే అవసరం ఉన్నది అని కూడా మరి మీ అందరు కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మనం మాటలు ఎక్కువ చెప్పొద్దు, మాటలు కాకుండా ఏదున్నా చేతలలో చేసి మళ్ళా చెప్తా ఉన్నా, చేతలలో చేసి మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా మన అందరం కూడా పనిచేయాలని చెప్పి మరి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మన మెదక్లో క్యాంప్ ఆఫీస్ ఉన్నది కదా, మనం చూస్తే మొత్తం కూడా ఏదో కట్టిందేమో మొన్న, కానీ డోర్లు అన్ని కూడా ఎప్పుడో వెనకటి ఇనుప డోర్లు అన్ని పనికిరాని పెట్టిరాడు. అయితే నేను పిలిచి అడిగినా, అది ఏందే ఇట్లా పెట్టి మొత్తం అంటే ఒక దిక్కు భార్య, ఒక దిక్కు భర్త, ఇద్దరు కూడా కమిషన్లు పుచ్చుతూ ఉన్నారు. మొత్తం కూడా వ్యవస్థ నాశనం పట్టించినారు. మనని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదు. మొత్తం కూడా కరప్షన్ ఫ్రీ పాలన మరి మనము అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకా అవసరమైతే నేనే ఒక 2 రూపాయలు నా జేబులోకి వెళ్ళి పెట్టి నాతో ఏమవుతుందో నా సహాయ శక్తుల మరి ప్రయత్నించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి నేను పనిచేస్తా. నాతో పాటు మీ అందరూ కూడా పనిచేయాలని చెప్పి మరి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ మరి ఎంపీడీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఏదున్నా మళ్ళా చెప్తా ఉన్నా, పబ్లిక్ ఇంట్రెస్ట్ రూపాయి కూడా ఎవరికి కూడా ఇచ్చే అవసరం లేదు. బహిరంగంగా చెప్తా ఉన్నా. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడే మన అలవాటు నాకు లేదు. కాబట్టి ఏదున్నా ఓపెన్ గా మాట్లాడతా, ముందే మాట్లాడతా, భయపడకుండా మాట్లాడతా. కాబట్టి మీరు రూపాయి కూడా ఎవరికి ఇచ్చే అవసరం లేదు. కానీ ప్రజలు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి మీరు
మరి ఎప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండి మరి వాళ్ళ సమస్యలన్నీ తీర్చే విధంగా మరి మీరు పనిచేయాలి, మీతో పాటు నేను కూడా పనిచేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.